హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియోని ఇండిపెండెన్స్ డేకి డెడికేట్ చేసుకుంటా. ఇండిపెండెన్స్ డే రోజు మనకి యూజ్ అయ్యే క్రాఫ్ట్లని ఇక్కడ 3 రకాల క్రాఫ్ట్లను చేసుకుంటా మంచిగా ఇండిపెండెన్స్ డే గురించి ముచ్చట్లు పెట్టుకుంటా అప్పట్లో మనకి ఉండే మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటా మంచిగా క్రాఫ్ట్లను రెడీ చేసుకుందాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడుర్రి, మంచిగా యూజ్ అవుతుంది పక్కా. ఇది ఇండిపెండెన్స్ డేకి రెడీ చేసుకోర్రి. ఇక లేట్ చేయకుండా మంచిగా ముచ్చట పెట్టుకుంటా క్రాఫ్ట్ని షూరీ చేసేద్దాం. ఫస్ట్ క్రాఫ్ట్ హ్యాండ్కి బ్యాండ్ లాగా రెడీ చేసుకోవడానికి ఉలెన్ థ్రెడ్స్ మన జెండా కలర్ తీసుకుంటాను. ఈ జెండా కలర్ తీసుకొని మంచిగా హ్యాండ్కి బ్యాండ్ లాగా రెడీ చేసుకుందాము. ఇక్కడ మీకు కావాల్సినంత పొడవులా కట్ చేసుకోర్రి. వీలైతే కొంచెం పెద్దగానే ఉంచుండ్రి. మనము ఇట్లా బ్యాండ్ అల్లుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటుంది దారం. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. 5 నిమిషాలలో రెడీ చేసుకుంటారు. ఇట్లా దారంని కట్ చేసుకొని పెట్టుకున్నామంటే 5 నిమిషాలలో అల్లేసుకోవచ్చు. ఇంట్లో కనుక ఉలెన్ దారాలు ఉంటే మాత్రం మంచిగా రెడీ చేసి పిల్లలకు కట్టుర్రి. దుకాణంలో కొన్నదానికన్నా స్పెషల్గా ఉంటుంది. ఈ వీడియోను మంచిగా కంప్లీట్గా ఫాలో అవ్వర్రి. ముద్దుగా రెడీ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తాను కదా, అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకున్న దారాలన్నింటికి ఒక 3 వేసుకోర్రి. దాన్ని ఏదైనా గట్టిగా అంటే బరువుగా ఉండేదానికి సపోర్ట్గా ఇట్లా టేప్తో అతికించుకోర్రి. గట్లా బరువు ఉండేదాన్ని సపోర్ట్ తీసుకున్నాం అనుకోర్రి, మంచిగా అల్లుకోవచ్చు. ఇక మనకి మంచిగా జడ ఎట్లయితే అల్లుకుంటామో గట్లనే అల్లుకుంటూ పోవాలి. ముద్దుగా అల్లుకున్నామంటే మంచిగా రెడీ అవుతుంది. పెద్దగా మెలకలు అడదింపి ఇటు దింపి గసంటే ఏముండయి. ఓన్లీ మన జడ అయితే ఎట్లా అల్లుకుంటామో గట్లనే అల్లుకోవాలి. ఒకవేళ మీకు కనుక బ్యాండ్ అనేది ఇంకా లావు కావాలనుకోర్రి, అప్పుడు ఏం చేస్తారంటే ఉలెన్ దారాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు 3 వరుసలు తీసుకున్నాము. అప్పుడు ఏం చేస్తారు, ఇంకా లావు కావాలంటే కొన్ని ఎక్కువ వరుసలు తీసుకోరి. 3 తీసుకునే కాడ 6 తీసుకోరి. అట్లా 3 కలర్లకు అట్లా 6 వరుసలు తీసుకున్నాం అనుకోర్రి, ఇంకా లావు వస్తుంది. ఇంకా లావు అంటే ఇంకా ఎక్కువ వరుసలు తీసుకోర్రి. అంతే. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకున్నారంటే మన షాప్లో కొన్న దానికంటే ఇది సూపర్గా పడుతుంది. ఈ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే స్కూల్ టైంలోనే మస్తుగా అనిపిస్తుంది కదా, మస్తు సంబరం అనిపిస్తుంది ఆ టైంలోనే. ఇక స్కూల్ ఏజ్ దాటిందంటే పెద్దగా ఏముండదు. మనంతటా మనం బయటికి పోతే తప్ప పెద్దగా ఏం కనిపించదు. ఒక టీవీలలో యుద్ధం అంతే, కానీ ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గరికి మనం పోతేనే ఏమన్నా వైబ్ అనిపిస్తుంది. గిడ వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మొత్తం అల్లుకున్నాక లాస్ట్లో 3 వేసుకోర్రి. ఊడిపోకుండా మంచిగా ఉంటుంది. లాస్ట్లో వేసుకున్నారంటే మనకి కట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే ఎక్స్ట్రా అటు ఇటు మంచిగా దారం యాడ్ చేసుకున్నారనుకో దాంతో 3 వేసేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనకి బ్యాండ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఫ్లాగ్లో ఉండేది ఏంది, చక్రం ఉంటుంది కదా. చక్రం కోసం రెడీ చేసుకోవడానికి నేను ఇట్లా క్లే ఉండే వైట్ కలర్ క్లే తీసుకొని దాని మీద మంచిగా రౌండ్గా రెడీ చేసుకొని దాని మీద అశోక చక్రం లాగా మంచిగా ఇట్లా గీసేసుకొని మంచిగా అతికిచ్చేసుకున్నా. ఒకవేళ మీ దగ్గర కనుక క్లే లేదనుకోర్రి, ఏం చేస్తారంటే మన బుక్కుల మీద వట్టలు ఉంటాయి కదర్రా, దాన్ని వైట్ కలర్ ఏదైనా ఉందనుకోర్రి, దాన్ని రౌండ్గా కట్ చేసి ఇట్లా గీసేసుకోర్రి. మార్కర్ లేదనుకోర్రి, పెన్నుతోని బ్లూ కలర్ పెన్నుతోని గీసుకోర్రి. అంతే. ఇట్లాంటివి రెడీ చేసేటప్పుడే మనలో ఉన్న టాలెంట్ అంతా బయటికి అనుకొని వస్తుందిర్రా. ఇక మన ఫస్ట్ క్రాఫ్ట్ రెడీ అయింది కదా, మంచిగా కనబడుతుంది కదా, చేయికి పెట్టుకుంటే ముద్దుగా అనిపిస్తుందిర్రా. మీరు కూడా పక్కా ట్రై చేయుర్రి. ఇట్లా ఉలెన్ దారాలు ఉంటే, ఒకవేళ ఉలెన్ దారాలు లేకున్నా కూడా మన దారం ఉంటుంది కదర్రా, దారం రీళ్ళు, అట్లా ఈ 3 కలర్లు తీసుకొని వాటితో కూడా వేసుకోవచ్చు ఎక్కువ వరుసలు పెట్టుకొని. ఇక మన సెకండ్ క్రాఫ్ట్ని షూరు చేద్దాం. ఇట్లా పేపర్లు తీసుకొని, ఈ క్రాఫ్ట్ ఏమో మనకి డెకరేషన్ పర్పస్ యూజ్ అవుతుంది. మంచిగా ఇండిపెండెన్స్ డేకి కానీ రిపబ్లిక్ డేకి కానీ క్లాస్ రూమ్లను డెకరేట్ చేసుకుంటాం కదా, అట్లా డెకరేట్ చేసుకునేటప్పుడు ఇట్లా రెడీ చేసుకొని డెకరేట్ చేసుకున్నామంటే ముద్దు కనబడుతుంది. మంచిగా క్లియర్గా మెజర్మెంట్స్తో సహా మన వీడియోలో మెన్షన్ చేసినారా. ఇట్లా రెడీ చేసుకొని డెకరేట్ చేసుకున్నా అంటే ముద్దు కనబడుతుంది. ఈ వీడియో చూసిండ్రంటే మంచిగా రెడీ చేసుకోవచ్చు. డీటెయిల్గా చేసి చూపించిన, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇప్పుడు స్కూళ్ళల్లో మరి ఎట్లుందో తెలియదు, కానీ ఒకప్పుడు మేము స్కూల్లో ఉన్న టైంలోనైతే ఇండిపెండెన్స్ డే వస్తుంది అని అంటే వారం ముందు నుంచి ఆ హడావిడి స్టార్ట్ అవుతుంది స్కూళ్ళల్లో. ఇక మంచిగా గేమ్స్ పెడతారు. ముందు రోజు ఏమో మంచిగా క్లాస్ రూమ్లో ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళు క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టుకొని క్లాస్ రూమ్ ముందు
ఇంకా క్లాస్ రూమ్లో మంచిగా డెకరేట్ చేసుకోవడము, బోర్డుల మీద హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని కానీ హ్యాపీ రిపబ్లిక్ డే అని అట్లా రాయడము, మంచిగా బోర్డు దగ్గర కలర్ పేపర్స్ తెచ్చుకొని అతికించుకోవడము, డెకరేట్ చేసుకోవడం భలే మంచిగా ఉంటుండే. ఇంకా ముందు రోజే అన్నీ రెడీ చేసుకుంటుండే, డ్రెస్ ఐరన్కి ఇచ్చుకోవడము, షూస్, రిబ్బన్లు, టై, బెల్ట్ ఇవన్నీ అసలు ఒక్కటి కూడా లేకుండా అసలు కాంప్రమైజ్ అయ్యేటోళ్ళమే కాదు. పక్క ఏమన్నా అటు ఇటు ఉంది అంటే మళ్ళీ కొనుకొచ్చుకుంటుండే. ఇక రోజు స్కూల్కి పోయేటప్పుడు పువ్వులున్నా లేకున్నా ఆ రోజు మాత్రం పువ్వులు అయితే పక్కా ఉండాల్సిందే. ఇక నెక్స్ట్ అమ్మాయిలకు కావాల్సింది గాజులు, స్టిక్కర్లు, కోన్స్, రిబ్బన్లు, నెయిల్ పాలిష్ ఇవన్నీ కావాలంటే కంగనా హాల్కి వెళ్ళాలి. ఇక ఇండిపెండెన్స్ డే టైంలో అమ్మ వాళ్ళకి నాట్ల సీజన్ ఉంటుంది కదా, అమ్మ వాళ్ళు పొలం పనుల్లో మస్తు బిజీ ఉండేది. ఇక అమ్మ వాళ్ళకేమో వీలు కాకపోతుండే, ఇక మేమేమో గుయ్యి అని గులుగుతుండే, అబ్బా మాకు కావాలి అనుకుంటా. ఇక నన్ను మా కజిన్స్ ఇద్దరిని మా నాన్నమ్మ వెంట పెట్టుకొని తీసుకుపోతుండే. మా బాధ చూడలేక సరే పారి కొనిపించుకొత్తా అని తీసుకుపోయి మంచిగా అన్నీ కొనిపించుకొని తీసుకొస్తుండే. ఈడ వీడియోలో చూపిస్తున్నట్టు మనం కట్ చేసుకున్నాం కదా జెండా కలర్లో, ఆ 3 కలర్లను ఇట్లా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటా మంచి ఇట్లా పిన్ కొట్టుకోండి. లాస్ట్లో అవన్నింటిని కలిపి మంచిగా రౌండ్గా అతికించుకోవాలి అంతే. ఇక ముందు రోజే మంచిగా కోన్ పెట్టుకునేటోళ్ళము, మంచిగా రెడీ అయ్యి ఇక పొద్దుగాలకు అన్నీ రెడీ చేసుకోవాలి. ఆ రోజు నిద్ర పట్టదు అసలు, ముందు రోజు అయితే అసలు నిద్ర పట్టదు, కానీ ఏదో పొద్దుగాల లేవాలన్న తపన కొద్దీ అట్లా కళ్ళు మూసుకోవడం అంతే. టైం అవుతుందా లేదా అని పడుకుంటూ లేసుకుంటూ అట్లనే ఉంటాము. ఈ అమ్మ వాళ్ళకి మంచిగా తెలుసు దీని గురించి. సంవత్సరంలో ఏ రోజు లేచినా లేవకున్నా 2 రోజులైతే మంచిగా పొద్దుగాల లేస్తామని అమ్మ వాళ్ళకి తెలుసు. ఇక పొద్దుగాల 4-5కే లేచేది. మరి లేచి అమ్మ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తామా అంటే లేదు, మనకే వాళ్ళ రోజు వాటర్ పెట్టాలి, మంచిగా స్నానం చేసినాక రెడీ చేసి జడలేసి ఆ జడ కొంచెం రిబ్బన్ అటుపోయినా ఇటుపోయినా వంకలు పెట్టడము, మస్తు విసిగించి సతాయించి లాస్ట్కి మంచిగా ముద్దుగా రెడీ అయ్యి మంచిగా అందరికన్నా ముందే పోతుండే స్కూల్కి అయితే. గీ మెమొరీలు అన్నీ నేను మంచిగా ముచ్చట్లు చెప్తున్నా కదా, గీ ముచ్చట్లు విని ఎంతమందికి మీ స్కూల్ మెమొరీలు గుర్తొచ్చినాయో కమెంట్లో అయితే షేర్ చేసుకొని అసలు మర్చిపోకుర్రి, యాదించుకోర్రి, పక్కా కమెంట్లో షేర్ చేసుకోర్రి జర మనతోనే. ఆ ఎగ్జైట్మెంటే వేరే ఉండదు కదా. ఇంకేంది, ముందు రోజుల్లో మనకి గేమ్స్ పెడతారు కదా, ఆ గేమ్స్లో కనుక విన్ అయినాం అనుకోర్రి ప్రైజ్లు వస్తాయని మస్తు సంబరంగా మస్తు ఎగ్జైట్మెంట్తో చూసుకుంటుండేది. ఇంకా నేనైతే ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేసేది, అసలు ఏ గేమ్ని వదలకపోయేది, డాన్సులు చేసేది, గేమ్స్ ఆడేది, ప్రతి దాంట్లో రూమ్ క్లీన్ చేసే దాంట్లో, ముగ్గులు వేసే దాంట్లో, ప్రతి దాంట్లో మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేదాన్ని. అప్పుడు ముగ్గులు వేసుడు పెద్దగా రాకపోయేది, కానీ మా దోస్తులు ఎత్తంటే కొంచెం పక్క నుండి హెల్ప్ చేసేదాన్ని. అప్పుడు గేమ్స్లో విన్ అయితే మనకి బుక్స్ కానీ లేకపోతే చిన్న బౌల్స్ కానీ అట్లా ఇచ్చేది కదా, గ్లాసులు కానీ. ఇంకా ఫ్రెండ్స్తోని లేదంటే ఇంటికి వచ్చినాక కజిన్స్తోని నీకేం వచ్చినాయి నాకేం ప్రైజ్లు వచ్చినాయి అనుకుంటా మంచిగా చూసుకుంటుండే. ఒకవేళ గ్లాస్ వచ్చింది అనుకోర్రి, కొన్ని రోజులు రాక ఆ గ్లాస్లో నేనే ఛాయ్ తాగుతుండే, ఎవరిని అసలు ఛాయ్ తాగనియకపోతుండే. నా గ్లాస్ అని మా అన్నయ్యకి నీకేం రాలేదు నాకే ప్రైజ్లు వచ్చినాయి అనుకుంటా వాడిని విక్రిస్తుండే ఫుల్గా. ఇంకా ఈడ వీడియోలో చూపిస్తున్నట్టు మన సెకండ్ క్రాఫ్ట్ అనేది రెడీ అయింది. ఇట్లా వేసి మంచిగా డెకరేట్ చేసుకున్నామంటే సూపర్గా అనిపిస్తుంది. మంచిగా దానికి ఒక దారం కట్టి మనకి క్లాస్ రూమ్లో పైన వేలాడదీసినాం అనుకోండి, మంచిగా గాలికి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. ఇంకా క్లాస్ రూమ్లో ముందట కూడా మంచిగా అతికించుకోవచ్చు, వరండాలో అలా సూపర్గా అనిపిస్తాయి. ఇక మన వీడియోలో లాస్ట్ అండ్ క్యూట్ క్రాఫ్ట్ మనము పాకెట్స్కి పెట్టుకుంటాం కదా, జెండా కలర్లో బ్యాడ్జెస్ పెట్టుకుంటాం కదా, అట్లా ఇక్కడ బ్యాడ్జెట్ని ఒకటి రెడీ చేసి చూపించిన మంచిగా కనిపిస్తుంది ఇట్లా జెండా కలర్లో. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ జెండా కలర్లో పేపర్లను తీసుకొని ఇట్లా అటొకసారి ఇటొకసారి ఇట్లా మంచిగా మలుచుకోర్రి. అట్లా 3 కలర్లను మలుచుకొని మంచిగా అతికించుకున్నామంటే మనకి బ్యాడ్జ్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా మంచిగా చూడుర్రి లాస్ట్ వరకు, మంచి ఈజీగా రెడీ చేసుకుంటారు. ఒకవేళ మీకు కనుక నేను వీడియోలో చూపించిన సైజులోనే బ్యాడ్జీ కావాలనుకోర్రి, సేమ్ ఇవే మెజర్మెంట్స్లో పేపర్ తీసుకోర్రి. ఒకవేళ మీకు దీనికన్నా పెద్దగా కావాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే నేను చూపించిన కొలతల కన్నా కొంచెం పెద్దగా తీసుకోరు పేపర్లను, అంతే సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఇండిపెండెన్స్ డే కానీ
మన రిపబ్లిక్ డేకి కానీ మంచిగా ర్యాలీలు ఉంటుండే, స్కూళ్ళలో అందరినీ మంచిగా ర్యాలీకి తీసుకుపోతుండే. ఇంకా ర్యాలీ మొత్తం ఒక రౌండ్ వేయించుకొని మంచిగా నినాదాలు పాటలు పాడుకుంటా ఒక రౌండ్ వేసి వస్తుండే. మంచిగా అందరం స్కూల్ అందరినీ తీసుకొని వెళ్తుండే. ఇక ఆ ర్యాలీ నుంచి వచ్చినాక సార్ వాళ్ళు మన జెండాని ఎగరేస్తుండే. ఆ జెండా ఎగరేసుడు అయిపోయాక మన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే స్టార్ట్ అవుతుండే. ఇంకా ప్రోగ్రామ్స్ ఫస్ట్ స్పీచ్లు, స్పీచ్లు ఎప్పుడైపోతాయా అని ఎదురుగుతుండే. ఇంకా స్పీచ్లు అయిపోగానే మంచిగా డ్యాన్సులు, పాటలు, మెయిన్ ఇంకా ఇష్టమైంది ఏంటి, ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు కదా. ఆ ప్రైజెస్ ఎప్పుడు ఇస్తారా అని చూసేది. ఇంకా ఇవన్నిటికన్నా ఇంకా బెస్ట్ మూమెంట్ ఏంటిదో చెప్పుడ్రి, దేనికోసం ఎక్కువ వెయిట్ చేసేది. ఇంకా లాస్ట్లో ఇస్తారు కదా, ఇవన్నీ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక ఇంటికి పోయే ముందు ఏమిస్తారు, మిక్చర్ ప్యాకెట్ అని లడ్డు ఇస్తుండే. దానికోసం అయితే ఎంతగానో వెయిట్ చేసేది. మనం నార్మల్గా కొనుక్కొని తింటాము, కానీ ఆ రోజు అది స్పెషల్గా అనిపించేది. ఇంకా ఆ మిక్చర్ ప్యాకెట్ లడ్డు అందరికి పంచుతుంటే ఎవరైనా మనకు తెలిసిన అన్న వాళ్ళు ఇట్లా సీనియర్లు ఇస్తుండేగా, ఎవరన్నా తెలిసిన అన్న వాళ్ళు అక్క వాళ్ళు ఉంటే బాగుండు, మనకు ఒకటి ఎక్స్ట్రా ప్యాకెట్ ఇస్తే బాగుండు అని ఆశపడేది. అది ఎందుకో కానీ అప్పుడు అనిపించేది అట్లా. ఇక ఈ ప్రోగ్రాంలు ఇవన్నీ అయిపోయాక ఇంటికి వచ్చేది మా కజిన్ వాళ్ళు, నేను కలిసి వచ్చేది. అయితే నేను ఇంకో కజిన్ ఏమో అక్కడనే తినేస్తుండే. మిక్చర్ కానీ లడ్డు కానీ అక్కడనే తినేసి వచ్చేది. పాపమ్మ ఇంకొక కజిన్ అదేమో ఇంటికి తీసుకొస్తుండే, బుద్ధిమంతురాల్లాగా ఇంటికి తీసుకొచ్చి నానమ్మకి కొంచెం తాతకు కొంచెం అల్లిస్తుండే. మేమేమో అక్కడే తినేసి వచ్చేది. ఇక ఈ పాట అంతా ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంది, ఇంటికి వచ్చినాక మధ్యాహ్నం పక్క ఖడ్గ మూవీ వస్తుంది. ఆ ఖడ్గ మూవీ చూడాల్సిందే. మంచిగా ముగ్గురము వచ్చి లంచ్ చేసి మంచిగా టీవీల ముందు కూర్చుంటుండే. అదేందో అట్లా మ్యాండేటరీగా అయిపోయేది అప్పుడు, పక్కా చూడాలి ఇట్లా అన్నట్టే ఉండేది. ఖడ్గ మూవీ వచ్చేది, అది చూసేది పక్క. ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఆ రోజు చూడాల్సిందే సినిమా. ఇంకా ఆ రోజు అంతా మంచిగా గడుస్తుండే. మంచిగా కజిన్స్ నేను ముచ్చట్లు వేసుకుంటా, ముగ్గురం డిఫరెంట్ క్లాసెస్ ఉండేది. మంచిగా ముచ్చట్లు వేసేది, ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ముచ్చట చెప్పుకుంటా ఆ రోజంతా మంచిగా గడుస్తుండే, ఫుల్ టైం పాస్ అవుతుండే. ఇక ఈ వీడియో చేస్తుంటే నాకు ఈ మెమొరీస్ అన్నీ మంచిగా గుర్తొచ్చినాయి. మీకు ఈ వీడియో చూస్తా అంటే మీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేకి ఎట్లా వేస్తుండే, మీరు ఏమేమి మెమరీస్ గుర్తొస్తున్నాయో మంచిగా మన కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోర్రులా. ఇట్లా అప్పుడప్పుడు మంచిగా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం మంచిగా అన్నీ గుర్తొస్తాయి, భలే హ్యాపీగా కూడా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఇట్లాంటివన్నీ రెడీ చేసి చిన్నపిల్లలు ఉంటే అలాగ పెట్టుర్రులా, మంచి స్పెషల్ ఫీల్ అవుతుంది వాళ్ళకు కూడా. ఇట్లా బ్యాడ్జీలకి మంచిగా వెనకాల ఇట్లా సేఫ్టీ పిన్ కూడా పెట్టుకున్నామంటే మనం పాకెట్కి పెట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు మంచిగా. మీరైతే తప్పకుండా ట్రై చేయర్రి, మంచిగా ఈజీగా ఇంట్లో ఉండే మెటీరియల్ ఇవంతా. ఫైనల్గా మనం మూడో క్రాఫ్ట్ మంచిగా బ్యాడ్జీ కూడా రెడీ అయిపోయింది కదల్లా, ముద్దు కనబడుతుంది. ఇట్లా మీరు కనుక రెడీ చేసిర్రు అనుకోర్రి, పిల్లలు కూడా వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళకు కూడా ఒక యాక్టివిటీ లాగా ఉంటుందిరా. తప్పకుండా ట్రై చేయరు మరి. ఇక మంచిగా మనం 3 క్రాఫ్ట్లు అనేవి రెడీ అయిపోయినాయి కదా, డెకరేషన్కి మంచిగా చేయి పెట్టుకోవడానికి బ్యాండ్, ఇంకా మన బ్యాడ్జీలు పాకెట్కి పెట్టుకోవడానికి ముద్దు కనబడుతున్నాయి. ఇక మా నైసిగాడు అత్తే పెట్టి చూసినా మంచిగా కనిపించింది. అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇట్లా మంచిగా యూజ్ అయ్యేటివి బ్యాడ్జీలు కానీ హ్యాండ్కి పెట్టుకునేవి బ్యాండ్లు కానీ వేసిస్తా, మంచిగా సంబరం అనిపిస్తుంది వాళ్ళకు కూడా. మా పిన్ని వేసింది అన్నట్టు సంబరపడతారు. ఇక ఇది మన వీడియోలో మంచిగా ఇండిపెండెన్స్ డేకి యూజ్ అయ్యేవి మీ ముందుకు తీసుకురావాలని ముందే వీడియో షూట్ చేసి పోస్ట్ చేస్తాను. మంచిగా ఇట్లాంటివన్నీ రెడీ చేసి అన్నీ యూజ్ అయ్యేవే, డెకరేషన్ పర్పస్ అయినా ఇవన్నీ అయినా మంచిగా పెట్టుకోవడానికైనా మంచిగా యూజ్ అవుతాయి. ఇలా ఓ పారైతే తప్పకుండా ట్రై చేసి చూడుర్రి మరి. మీ అందరికి ఎట్లా అనిపించిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నేను గిట్ల వీడియో పెట్టగానే నోటిఫికేషన్ గట్ల మీ ఇంటి దాకా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు చాలా ఓపికగా చూసినందుకు.